యువతకు ఏమైనా సందేశం ఇవ్వాల్సి వస్తే? యువతకు సందేశం ఏంటంటే అండి, మీరు అందరూ ఫోకస్గా ఉండాలండి లైఫ్లో. అంటే నేను ఒక చిన్న గ్రామం నుంచి, అంటే మా ఫాదర్ వచ్చింది రేణుకుంట అనే ఒక విలేజు. నేను ఒక విలేజు, ఆయన ఫాదర్ కూడా ఫార్మర్ నుంచి బ్యాక్గ్రౌండ్, తర్వాత న్యాయవాది అయ్యారు. ఒక చిన్న జిల్లా నుంచి న్యూయార్క్ సిటీ దాకా వెళ్ళాను నేను, లండన్ దాకా వెళ్ళాను, ఆస్ట్రేలియా సిడ్నీ దాకా వెళ్ళాను. ఒక 35 క్యాపిటల్ సిటీస్కి వెళ్తూనే ఉన్నాను. అంటే నాలాంటి వాడు అంత చేయగలిగితే అందరూ కూడా చేయొచ్చు, యువత అందరూ చేయొచ్చు. కానీ ఒకటి ఏంటంటే సంకల్ప బుద్ధి, రెండోది ఏంటంటే దృఢ నిశ్చయం. ఆ రెండు ఉంటే, నాకు ఇండియాలో బాగా డిసప్పాయింట్ అయ్యేది 2-3 విషయాలండి. ఈ బ్రాహ్మణులు రోజు టీవీలో వచ్చి చెప్తారు, ఈ రోజు మంచి రోజు కాదు, ఈ రోజు అమావాస్య, ఈ టైం ఇది, ఇటు డైరెక్షన్నే మంచం వేసి పడుకోవాలి, లేకపోతే ఈరోజు పువ్వు ఇక్కడ పెట్టాలి, మీరు అక్కడ పోయి నీళ్లు పెట్టండి, ఇవి పెడితేనే నువ్వు పైకి వస్తావని. ఈ వాస్తు ఆల్ ట్రాష్ గార్బేజ్. ఎందుకనండి మీరు, ఇండియా దాటిన తర్వాత వాస్తు లేదు, ఇండియా దాటిన తర్వాత పంచాంగం లేదు, ఇండియా దాటిన తర్వాత బ్రాహ్మణులు లేరు, ఆకు లేదు, అలం లేదు, దేవుడు లేడు, కృష్ణుడు కూడా లేడు. అన్ని దేశాలు క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు, వాళ్ళు ఈరోజు తులదూగుతున్నారు ధనంతో, అన్ని విషయాలతో. వాళ్ళ దగ్గర వాస్తు లేదు, వాళ్ళ దగ్గర ఆకు పెట్టేది లేదు, ఆడ అష్టమి లేదు, పున్నం లేదు. మరి వాళ్ళు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? టాప్ క్లాస్ వరల్డ్ మొత్తం. నేను కూడా మా ఫాదర్ చిన్నప్పుడు చెప్పినా, మా గ్రాండ్ మదర్ చెప్తే నేను వినిపించుకునేవాడిని కాదు. మా ఫాదర్ అష్టం నాడు చేయొద్దంటే అదే రోజు చేసేవాడిని, సూపర్ సక్సెస్ అయ్యాను. నాకు చాలా మంది ఇగో మీ ఇల్లు సరిగా లేదు, ఇది మన దాని వాస్తు ప్రకారం సరిగా లేదు, నువ్వు అందుకే బుల్షిట్. ఇవన్నీ మన ఫాదరు, మన అన్ఎడ్యుకేటెడ్ గ్రాండ్ పేరెంట్స్, 5వ తరగతి 3వ తరగతి గ్రాండ్ పేరెంట్స్, మన అమ్మ 5వ తరగతి, మన నాయన 10వ తరగతి, ఇవి చదువుకున్న వాళ్ళు మనం చదువుకున్న వాళ్ళకి చెప్తారు, బీటెక్ చదువుకున్న వాళ్ళకి, ఎంటెక్ చదువుకున్న వాళ్ళకి చెప్తారు. ఇవంతా ట్రాష్, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ట్రాష్ అంటే అదంతా. ఎందుకంటే కొన్ని సైంటిఫిక్ ఉన్నాయి. ఇప్పుడు మన కడపకు పసుపు పెట్టాలన్నారు, ఎందుకు పెట్టన్నారు? ఆ పాతకాలంలో పురుగులు రావద్దని, అంతే. బయట అలుకు చల్లుకోమన్నారు, పెండ, ఎందుకు? అది పెట్టుకుంటే మీకు ఇంటి ముందర మీ కాళ్ళకు చాలా బ్యాక్టీరియా చచ్చిపోతాయి. సైంటిఫిక్. ఇంటి ముందర తోరణాలు కట్టుకోమన్నారు, మ్యాంగో ట్రీవి, ఎందుకు? ఆక్సిజన్ వస్తుంది దాని నుంచి. దేర్ ఆర్ సర్టన్ సైంటిఫిక్ థింగ్స్. ఇక వీళ్ళు అష్టం నాడిపోవద్దు, నువ్వు ఇటు డైరెక్షన్ పెట్టి తల పెట్టి పండుకో, ఈడ ఆకు పెట్టు పలానా దినం, దాంతో ఏమొస్తుంది? నాకు చదువు వస్తుందా, పైసలు వస్తాయా? అవి రావు. కష్టపడాలి. నేను నమ్ముకుంది ఈ రోజు వరకు కూడా, నేను ఇప్పుడు 55 years old, రాత్రి 1:30 దాకా చదువుకుంటాను నేను, 18-14 గంటలు పనిచేస్తాను నేను ఈ రోజు కూడా. ఇన్ని అమెరికాలో నాకు ఆఫీసులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇండియాలో ఆఫీసులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. కరీంనగర్లో ఆఫీసు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. 3 దేశాలు 4 దేశాలలో నాకు లా ప్రాక్టీస్ చేసుకునే అర్హత ఉన్నది. 35-40 దేశాలు తిరుగుతాను. ఆస్ట్రేలియాలో ఉన్నాను నేను, ఇంగ్లాండ్లో నాకు ఉండే పరిస్థితి ఉంది, అమెరికాలో పాస్పోర్ట్ ఉంది, ఇండియా పాస్పోర్ట్ ఉంది, కెనడా గ్రీన్ కార్డు కూడా ఉంది. జనాలు ఏదైతే ఊహించుకుంటారో అవన్నీ నేను చూసేసాను. ఇవన్నీ నేను ఫాలో కాకుండానే రీచ్ అయినాను లైఫ్లో. ఎందుకు? బికాస్ ఐ డోంట్ బిలీవ్ దోస్ థింగ్స్. ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్, సిన్సియర్గా హార్డ్ వర్క్. అందుకని ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నాను నేను. యువతకు చెప్పేది ఏంటంటే, మన దగ్గర మన ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, వాళ్ళు 4వ తరగతి 3వ తరగతి, వాళ్ళు చెప్తారు మన బీటెక్ చదువుకున్న పిల్లగానికి, ఇవాళ చేయకు బిడ్డ, అయ్యగారు ఇది చెప్తాండి బిడ్డ టీవీలో గజ్జేయని. దాన్ని పట్టుకొని మన వాళ్ళు కండిషనింగ్ అయిపోతుంది, కాన్ఫిడెంట్ అక్కడికే ఆగిపోతుంది. సో డోంట్ ఫాలో దట్, బిలీవ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఒక గమ్యము, ఒక గోలు, దాన్ని పెట్టుకుంటే ఎంత హైట్స్ కన్నా పోవచ్చు లైఫ్లో. కష్టపడాలి, కష్టపడకపోతే రాదండి. కష్టమే ఫలి, దట్స్ ఇట్. నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చానంటే ఓన్లీ త్రూ మై హార్డ్ వర్క్. అంతే. నాకు ఎవరు గాడ్ ఫాదర్ ద్వారా రాలేదండి. నాకు ఒక గాడ్ ఫాదర్ లేడు, లేకపోతే కులం నుంచి నాకు కేసులు వచ్చినాయి లేవు, మతం నుంచి కేసులు వచ్చినాయి లేవు, లేకపోతే నా రిలీజియన్ నుంచో, లేకపోతే మా బ్యాక్గ్రౌండ్ తెలంగాణనో, లేకపోతే మా పొలిటికల్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాయి ఏమి కావండి. సొంతగా పని చేసుకుంటేనే వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి పనులు. కరోనా టైంలో కూడా బిజీ ఉన్నాను నేను. ఎక్కడి నుంచి వచ్చిన పనులు నేను కలిగించుకున్నాను పని. ఇప్పుడు కరోనా టైంలో నేను వచ్చి 25 టీవీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. చాలా మంది అదే అంటారు, ఓ నీకు అడ్వాంటేజ్ అయిపోయింది కరోనా టైం. సో ఇంట్లో కూర్చొని కూడా చాలా మంది టీవీలో ముందు టైం వేస్ట్ చేశారు, ప్రజలకు ఏం కావాలో నేను చేశాను. ఈ కరోనా టైంలో నేను దగ్గర ఒక 100 లాస్ చదువుకున్నాను. ఎక్కువ చదువుకున్నాను నేను.
నాకు ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది, నాకు 100 లాస్ ఇండియాలో, ఇండియన్ లాస్ మీద. ఓకే. మరి ఇంటి దగ్గర కూర్చొని నేను టీవీ చూసి అందరిలాగా కరోనా అని నేను తల మీద పెట్టుకొని కూర్చుంటే ఈరోజు నేను కూడా పిచ్చోని అయిపోయాను. ఓకే. సో అంటే అంటే మేనేజ్మెంట్లో నేర్పుతారు, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ అంతే. అవును. యూ టు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అండ్ మేనేజ్మెంట్లో ఎంబీఏలో నేను కాలేజ్ టాపర్ అండి. మేనేజ్మెంట్లో ఒకటి చెప్పారు మార్కెటింగ్లో, యూ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ డజంట్ కమ్ అండ్ నాక్ యువర్ డోర్. మీ దగ్గరకు వచ్చి తలుపు కొట్టదు, మీరే క్రియేట్ చేసుకోవాలి. మీరే ఎవరిని బ్లేమ్ చేయకూడదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. సో నా సందేశం ఏంటంటే యూత్కి, మీరు కూర్చొని అయ్యో మేము పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, అయ్యో నా ఫాదర్ నాకు సెల్ ఫోన్ కొనిలేదు, అయ్యో నాకు ఇచ్చేయలేదని బ్లేమ్ చేయకూడదు. డోంట్ బ్లేమ్ ఎనీబడి, డూ యువర్ ఓన్ థింగ్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్.